హాయ్ ఫ్రెండ్స్, రైతు సోదరులకు స్వాగతం. మనకి ఈరోజు మీరు చూస్తున్న రైతు కలం. నేను మీ నాగరాజు. ఈరోజు మనం ఒక గుడ్ న్యూస్ చెప్పనీకి వచ్చినాం. ఈరోజు మనకు ఈ నెల 20 నుంచి రైతు భరోసా పైసలు పడుతున్నాయి. మనకు ఇది చాలామందికి తెలియకపోవచ్చు, నేను అందుకే చెప్తున్నా. కొందరు తెలిసిన వాళ్ళు మీరు నెక్స్ట్ వేరే వాళ్ళకు కూడా ఈ విషయం షేర్ చేయండి. విషయం ఏంటంటే మనకు రైతు భరోసా ఫస్ట్ 1 ఎకరం దాకా పైసలు పడ్డాయి. ఇప్పుడే చెప్పారు మనకు. అది నాకు మార్చి లాస్ట్ ఫస్ట్ వీక్లో, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వేసిర్రు. ఇప్పుడు మనకి ఏంటంటే ఏప్రిల్ 20 తారీఖు నుంచి పడుతుంది. ఇది మనకు భూపాలపల్లి దగ్గర అక్కడ ప్లేస్లో ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేసి ఆ రోజు నుంచి మనీ పడతాయి అన్నారు. సో మనకి ఇప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పడతాయి అంటే 1 ఎకరం దాకా మొన్న పడ్డాయి. మిగిలిన వాళ్ళకు ఒకటి తర్వాత నుంచి, ఒకటి కంటే 1 గుంట ఎక్కువ ఉన్నా కూడా అప్పటి నుంచి 5 ఎకరాల వరకు ఎంత ఉన్న వాళ్ళకి ఈరోజు మనకు రైతు బంధు పడతాయి అంటారు ఈ 20వ తారీఖు నుంచి. మరి మీకు ఆల్రెడీ 1 ఎకరం కొందరు పడనలు కూడా ఉన్నారు. నాతో కొందరు కామెంట్ చేశారు 1 ఎకరం కూడా పడలే అని. వాళ్ళు మీరు ఏఈఓను సంప్రదించండి. దీనికి మనకు ఇది మాత్రం రేపు ప్రెజెంట్ మరి 1 నుంచి 5 ఎకరాల వరకు మొత్తం అంటే ఒకటేసారి మొత్తం పడతాయా, లేకపోతే 2 ఎకరాలు ఒక రోజు, 3 ఎకరాలు ఒక రోజు, కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా పడతాయా? నాకు కొంచెం ఇది డౌట్ ఉంది. ఎందుకంటే మనం ఇంతవరకు ఎప్పుడు కూడా డైరెక్ట్ 5 ఎకరాల దాకా ఎప్పుడు పడంగా చూడలేదు. ఎందుకంటే కొంచెం సిస్టమ్ స్టక్ అవుతుంటాయి. సో మరి చూడాలి మనకు ఒకటేసారి పడతాయా, లేకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి పడతాయా. మీరు ఆ రోజు నేను అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చాలా వరకు వీడియోలో, నెక్స్ట్ వీడియోలో. కాకపోతే ఏంటంటే చాలా వరకు మీకు పడనళ్ళు ఉంటే మీరు ఇప్పుడు మీ పర్టికులర్ నీకు 2 ఎకరాలు ఉంది, లేకపోతే నీకు 1.5 ఎకరం ఉంది, నీ తెలిసిన ఒక ఫ్రెండ్కి 1.5 ఎకరం ఉంటే ఆయనకి పడి మీకు పడకపోయినా, మీకు పడి ఆయన పడకపోయినా మీరు సాధ్యమైనంత వరకు ఏఈఓను సంప్రదించండి. ఏఈఓను సంప్రదించి మాకు ఇట్లా మరి ఇన్ని ఎకరాల వరకే ఉన్నాయి, ఇన్ని ఎకరాల దాకా ఉంది, వాళ్ళకి పడ్డది మాకు వాళ్ళది ఏందని అడిగితే వాళ్ళు చాలా వరకు మీకు ఆన్సర్ ఇస్తారు. దానికి ఒక సొల్యూషన్ కూడా ఇస్తారు మీకు. ఎందుకంటే మరి ఇప్పుడు సరే ఒకసారి మనకు పడలేదు రేపు పడతాయి అనుకుంటే కూడా కాదు, చాలా వరకు ఒకసారి పడ్డోళ్ళకి అంతే పడతాయి. మళ్ళీ మిస్ అయితే పడాయి. ఇది ఇప్పుడు పడకపోవడం కూడా కాదు, మళ్ళీ నెక్స్ట్ పసలు పడాయి. సో చాలా వరకు మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. ఒకసారి మిస్ అయితే మళ్ళీ మీకు ఒకసారి లిస్ట్లోకి వెళ్ళి పోయిందంటే మీ ల్యాండ్ అలా యాడ్ కాదు, పైసలు కూడా పడాయి. సో సాధ్యమైతే నేను చెప్పేది ఏంటంటే మీకు పడని వాళ్ళు కన్ఫామ్గా 2 ఎకరాలు అయితే 2 ఎకరాలు పడ్డాయి. ఇప్పుడు ఎప్పటికప్పుడు మీరు ఆ రోజు వరకు పడ్డ వరకు మీకు పడకపోతే ఏఈఓని సంప్రదించండి. ఎవరోని కలవన్నా వాళ్ళకి కాల్ చేసి మీ డీటెయిల్స్, మీ పాస్ బుక్ నెంబరు, మీ ఆధార్ కార్డ్ నెంబర్ అవన్నీ ఉంచుకొని ఎందుకు పట్టలేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్యాంకులో లోన్లు ఉంటే కూడా అవి కట్ అవుతున్నాయి. ఒకసారి చూసుకోండి, మీరు బ్యాంకులో లోన్లు ఉంటే కూడా కట్ అవుతున్నాయి. ఒకసారి మీరు బ్యాంక్కి వెళ్ళి మీరు చెక్ చేసుకొని ఇంతవరకు ఏ బ్యాంకులో పడ్డాయో చూసుకొని చెక్ చేసుకొని ఇవి దానికి అందులో ఏమైనా కట్ అయినాయా లేకపోతే ఒకసారి లిస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది. చాలా వరకు అయితే అట్లా కట్ కాకుండా చేస్తామన్నట్టు అన్నారు అప్పట్లో. మరి ఇప్పుడు గవర్నమెంట్ అది వాళ్ళకు మార్గదర్శకాలు ఇచ్చిందో లేదు, గైడ్ లైన్స్. సో నాకు తెలిసి అయితే అట్లా చేయకపోవచ్చు. ఇప్పుడు మీరు 1 ఎకరం వరకు కూడా నాకు పర్టికులర్ నా దగ్గర లోన్ ఒక 20,000 మైనస్ ఉంది. సో దాని కింద కొన్ని మైనస్ ఉన్నవి మాత్రం కట్ అవుతాయి. కాకపోతే మన ఈ లోన్కు పడే పైసలు ప్రైవేట్ బ్యాంకులు అయితే కట్ అవుతాయి నాకు తెలిసి. కాకపోతే గవర్నమెంట్ దానిలో ఈ రైతు రుణం తీసుకున్న దాని కింద కట్ చేస్తారు లేదని డౌట్ ఉంది. నాకు తెలిసి అట్లేం కట్ కాకపోవచ్చు. రెండోది ఏంటంటే ఇది చాలా వరకు ఇప్పటికీ మనకు మనీ లేకుండా, ఇప్పటివరకు అన్ని రేట్ లేకుండా, కూరగాయలకు రేట్ లేక, ధాన్యం పైసలు రాక, కొంచెం సరిగా నీళ్ళు కూడా లేక చాలా వరకు చేనులు ఎండిపోయి పైసలు లేకుండా ఉన్నారు అందరూ. చాలా కరువు మీద ఉన్నారు. ఆ కరువే కాదు, డబ్బుల కరువు మీద కూడా ఉన్నారు. సో జనాలకైతే ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఏం పని చేద్దామన్నా కూడా అన్ని డబ్బులతో అవసరం కాబట్టి, ఎస్పెషల్లీ మనకు ఇప్పుడు వరి కోత టైం స్టార్ట్ అయింది. మిషన్ వాళ్ళు అడుగుతారు, ఇంకా మన ఎక్కడైనా పోసే ఉంటే ఆడ అమాలోళ్ళు అడుగుతారు, ఇంకా సుత్తిల ధారాలకు దానికో దీనికి మొత్తానికైతే చాలా అవసరాలు ఉంటాయి. మళ్ళీ కొత్త దునకాలకు కూడా మనీ అవసరం ఉంటాయి. సో ఇది నిజానికైతే ఇవి పడతాయో లేవో అని డౌట్ ఉంది నాకు. ఈసారి కూడా లాస్ట్ టైం లాగా కొంచెం వెనక ముందు ఆడతారేమో అనుకున్నా. కాకపోతే లక్కీగా అయితే ఇస్తుర్రు. ఇదో కొంచెం అదృష్టమే అనుకోవాలి మనకు. ఇదంతా తెలంగాణ రైతులకే. చాలా వరకు ఆంధ్ర వాళ్ళకి ఇది ఉండదు అనుకుంటున్నా. ఆంధ్ర వాళ్ళకు రైతు భరోసా కింద డైరెక్ట్ 12,500 ప్లస్ మోడీ పైసలు పడేటప్పుడు పడతాయి అనుకుంటున్నా. నాకు తెలియదు కరెక్ట్ ఐడియా. మనకు మాత్రం ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇది 3వ సారి అనుకుంటా పడు. అంటే ఒకసారి 5,000 పడ్డాయి. అలా నెక్స్ట్ 3 ఎకరాలు 2 ఎకరాల వరకు ఒకసారి వేసిర్రు. నెక్స్ట్ ఒకసారి వేసిర్రు, ఫుల్ వేసిర్రు, అందరికి వేసేసిర్రు. ఇంకోసారి ఇది నాలుగోసారి కాదు, ఒకసారి మధ్యలో అసంపూర్ణంగా అయింది. సో మొత్తానికైతే ఈసారి మొత్తం వేస్తారు అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే 5 తర్వాత వాళ్ళకి ఎట్లా అని, 5 తర్వాత వాళ్ళకు ఏప్రిల్ లాస్ట్ వరకు వేస్తామన్నారు.
సో అది కూడా నేను అప్డేట్ చేస్తా. అది ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ కాబట్టి ఎట్లుంటాయి అంటే అవి పడే వరకు మనం నమ్మకం లేదు. కాకపోతే పడితే మాత్రం అందరూ హ్యాపీగా ఉంటారు. 45,11,000 మంది రైతులకు 5,600 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేస్తుర్రు. సో ఇది మొత్తానికి ఇది రెండో విడత కింద ఎక్కువ మంది రెండో విడత కింద ఉన్నారు అనుకుంటున్నా. ఫస్ట్ విడత కొంత ఉన్నారు కానీ ఇక్కడ మనీ మాత్రం ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి. 5,600 కోట్లు రిలీజ్ చేస్తారు. యాక్చువల్లీ ఎక్కువనే ఉండేటోళ్ళు కానీ ఒక 1 ఎకర్ దాకా అని చెప్పారు కదా. లాస్ట్ టైం 1 ఎకర్ వేసిన కొంతమంది తగ్గిపోయారు. సో ఇప్పుడు ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ ఇంకా కొందరు ఉంటారు కదా 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ వేస్తారు. కాకపోతే మనం ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్లు మనం పడేదాకా ఒక క్లారిటీ ఉండదు. పడ్డాకనే మనం ఓకే పడ్డదనుకోవచ్చు. కాకపోతే ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు పైన వాళ్ళకు కూడా 5 ఎకరాల వరకు అయితే పడతాయి కదా. అదొకటి యాప్. ఈ మనీ అయితే చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది ఇప్పటికే ఇది ఇంకోటి ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే ఇది వానాకాలం రైతు బంధు అయితే కాదు, మనం ఎండాకాలం మొన్న మనం మిస్ అయింది. ప్రభుత్వం కొంచెం ఆర్థికంగా కొంచెం సతమతమై కొంచెం మనీ లేట్ పడుతున్నాయి అంతేగాని మనకు ఇది కొందరు వానాకాలం అంటున్నారు, వానాకాలం కాదు. మొన్న కొందరికి పడిపోయినాయి. దానిలో రెండో విడత ఎండాకాలంలో ఇప్పుడు పడాల్సిన మనీ రెండో విడత పడుతున్నాయి. నెక్స్ట్ మూడో విడతగా ఏప్రిల్ 30 వేస్తా అన్నారు. కొంచెం డేట్ అటు ఇటు మారుతుండొచ్చు. ఫైనల్గా అయితే ఎండాకాలంలో పడేవి రైతు బంధు ఈ పైసలు. ఓకే, ఇది మీకు చాలా వరకు మీకు ఇంకోటి ఏంటంటే నేను మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి చెప్పి ఏంటంటే ఈ డబ్బులు వృధా కాకుండా కొంచెం మీరు ఉపయోగపడే పనులకు ఉపయోగపడేదానికే ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి స్కీములు ఫ్యూచర్లో ఎప్పుడూ మళ్ళీ ఇయ్యరు. కొన్నిసార్లు ఆపేస్తుండొచ్చు కూడా. సో ఆ మనీ మనకు ఉపయోగపడ్డట్టు ఉండాలి. అది మనకు ఉపయోగపడే పనులు చేసుకుంటే మనకైనా ఏదైనా ఉపయోగం ఉంటుంది అంతే. ఇంకా అది ఉపయోగం అని ఎన్నిసార్లు చెప్తాం కానీ మొత్తానికైతే ఫైనల్గా చాలా వరకు దానికి మంచి వాటికే ఉపయోగించండి. దుబారా ఖర్చు చేసి మళ్ళీ మనకు వేరే దాంట్లో అప్పులు తెచ్చి వడ్డీలకు అప్పులు తెచ్చి తర్వాత అప్పులకు ఇంకా పెద్ద ఊపులో మాత్రం పోకండి. మీకు ఏమన్నా మంచి పనుల అవసరం ఉన్న వాటికి కొనడానికి ఉపయోగించడం కానీ లేకపోతే మొత్తానికి మంచి పనులకే లాస్ పనులకి వేయకండి అంతే. తర్వాత మళ్ళీ వడ్డీలో తెచ్చుకొని అయితే అసలు పని పెట్టుకోకండి. ఇప్పటికే రైతులు చాలా నష్టాల్లో ఉన్నారు. సో ఇదన్నా కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. వచ్చింది కదా పైసలు అని అయితే మీరు ఒక్కటిసారి అన్ని ఖర్చు చేసి పెడితే తర్వాత ఏముండయి. ఆగుడుకు తిరుగుడుకు జల్సాలకు దీనికైతే పెట్టకండి. ఇప్పుడు అట్లే మళ్ళీ వస్తాయి. ఇవి ఒక్కటిసారి వస్తాయి మళ్ళీ. ఇప్పుడు అవే 2 సంవత్సరానికి ఒకసారి అట్లా పడుతున్నాయి. మీరు దాన్ని ఉట్టినే వచ్చినాయి కదా అని ఇప్పుడే తాగేద్దాం తినేద్దాం అంటే మాత్రం తర్వాత ఫ్యూచర్లో అప్లో ఉంటాయి. సరే పైసలు ఉన్న వాళ్ళకి ఏం కాదు, వాళ్ళతోటి మీరు చూసి వీళ్ళని చూసి మీరు ఉట్టి దుబారా ఖర్చులు అయితే పెట్టకండి. ఇదొకటి మీరు గుర్తుంచుకోండి. పైసలు అంటే ఇప్పుడు నేను చెప్పినా చెప్పపోయినా మీకు పడతాయి కానీ ఇదొకటి అయితే గుర్తుంచుకోండి. దుబారా ఖర్చులకు పెడితే మాత్రం తర్వాత మళ్ళీ తెల్లారి మనం అప్పులకు వడ్డీలకు తెచ్చుడు అవుతుంది. అన్నీ మళ్ళీ తర్వాత బాధలు పడి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన వాళ్ళు చాలా వరకు ఎంత వాడరు. కొంతమంది అన్న ఇది మంచి జల్సాలు వేస్ట్ ఖర్చులకు వాడకుండా మంచి వాటికి ఉపయోగిస్తారు అనుకుంటున్నాను. ఇంకోటి నాకు తెలిసి ఏంటంటే చాలా వరకు మీకు లాస్ట్ టైం పడ్డప్పుడు ఇప్పుడు మీకు ఒక 6 ఎకరాలు ఉంటే లాస్ట్ టైం 5.5 ఎకరాలకు పడితే ఈసారి కూడా అంతే పడే ఛాయిస్ ఉంది. మీరు దాన్ని కరెక్షన్ చేసుకుంటేనే అది ఏమైనా మారుతుంది. మీరు కరెక్షన్ చేసుకోకుండా అదే అవుతుంది అనుకుంటే మాత్రం కాదు. సాధ్యమైనంత వరకు మీరు అధికారులు సంప్రదించండి. పడని వాళ్ళు కొంత మిస్ అయినా కూడా అడగండి. ఎందుకంటే మీకు ఒక 2,000 1000 అన్నా కూడా అంత ఆషమాసి కాదు కదా. కొందరికి లైట్ విషయం కావచ్చు. చాలా వరకు మనీలా చూడండి. ఒక 2,000 అయినా మీకు ఎంతో ఉపయోగపడతాయి. రేపు ఒక 5-10 యూరియా బస్తాలు వస్తుంటాయి. 1,000 రూపాయలకు 1,500 పెడితే ఒక 5 యూరియా బస్తాలు వస్తాయి. సో ఏది మిస్ చేసుకోకండి. మా సైడ్ అయితే ఇప్పుడు మొన్న 1 ఎకర్ దాకా పడ్డోళ్ళు అందరికి పడ్డాయి. ఇది ఒకటి నాకు ఇది గొప్ప స్కీమ్ అని ఇందులో నాకు నచ్చింది ఏంటంటే అందరికీ పడతాయా లేవని డౌట్ కొద్ది ఎక్కువ వాళ్ళకి పడ్డాయని తక్కువ వాళ్ళకి బాధపడకుండా, తక్కువ వాళ్ళకి పడ్డాయని ఎక్కువ వాళ్ళకి బాధపడకుండా మొత్తానికి ఏంటంటే అందరికీ 1 ఎకరం అయితే 1 ఎకరం మొత్తం వేయడం, 2 ఎకరాలు అయితే మొత్తం 2 ఎకరాలకి వేయడం, అందరు రైతులకి వేయడం. ఇదైతే మంచిగా వచ్చింది నాకు. ఇప్పుడు ఫైనల్ వరకు పడకపోయినా కానీ పడ్డంత వరకు అందరికీ కొంత అమౌంట్ రావడం అయితే ఇది అయితే హ్యాపీ. గవర్నమెంట్ కూడా ఎక్కువ భారం ఉండదు. ఒకటేసారి మొత్తం వేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఇంత బడ్జెట్ మెయింటైన్ చేసారు అది ఇప్పుడు ఎంతో కొంత అడ్జస్ట్ చేసుకుని అయితే ఇస్తారు. ఇదైతే గొప్ప శుభ పరిణామమే. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు సోర్లు కానీ ఇంకెవరైనా చాలా వీడియోలు మనం చేస్తున్నాం. మామిడికాయల రేట్లు కానీ కూరగాయలకు సంబంధించిన వీడియోలు కానీ రెగ్యులర్ వ్యవసాయం సంబంధించిన వీడియోలు అన్నీ చేస్తున్నాం. ఒకసారి ఛానల్ చూసి వీడియో చూసి నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దగ్గర మనకు 400 వీడియోలు లాగా చేసినాం. ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అడగండి. రైతు భరోసా, PM కిసాన్ స్కీమ్ గురించి కానీ, వ్యవసాయ సంబంధించిన ఉన్న సబ్సిడీస్కి సంబంధించిన స్కీమ్స్ కానీ, ఇంకా మీకు సంబంధించిన ఏమైనా డౌట్లు వ్యవసాయం సంబంధించి చాలా వరకు నేను ఆన్సర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మామిడికాయల రేటు మన వీడియోస్లో చూస్తే మామిడికాయల రేట్ల గురించి రోజు అడుగుతున్నాను, నేను ఆన్సర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, రైతు కలం ఛానల్ ఉంది. ఒకసారి మనం ఈ లాస్ట్ వీడియో కింద కానీ ఈ వీడియో కింద కానీ ఫస్ట్ కామెంట్ పిన్ చేస్తాను నేను. అందులో నుంచి జాయిన్ అయ్యి మీరు
దానికి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. చాలామంది బయ్యర్స్ ఫార్మర్స్ కూడా ఉన్నారు అందులో. ఒక చాలామంది అందరు బయ్యర్స్ ఒక యూనిటీ కమ్యూనిటీ లాగా ఉంది అందులో. మీకు డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరు ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.